హే గైస్, మనలో చాలా మంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడదాం అనుకుంటారు. కానీ యాక్చువల్గా మాట్లాడేటప్పుడు చాలా డౌట్స్ వస్తుంటాయి. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానా, అవతల వాళ్ళు ఏదో అనుకుంటారేమో, అచ్చా ఎప్పుడు ఎందుకులే, తర్వాత ఎప్పుడైనా నేర్చుకుందాంలే అని చెప్పి అలా మీరు స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ మీరు కాన్ఫిడెంట్గా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి నేను ఒక 3 టిప్స్ మీతో షేర్ చేసుకుంటా. మీకు చాలా యూజ్ అవుతాయని కోరుకుంటున్నా. యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా లిజన్ యాక్టివ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళు చెప్పిన విషయాన్ని సరిగ్గా వినడం నేర్చుకోండి. సో 90% ఆఫ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మీ లిజనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెంబర్ 2, థింక్ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్ ఒక మూవీ గురించి మాట్లాడుతున్నారు. ఆ మూవీలో ఉన్న ట్విస్ట్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, అందులో హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు, ఈ మొత్తాన్ని కూడా మీరు ఇంగ్లీష్లోనే థింక్ చేయండి. సో నేనేం చెప్తున్నానంటే మీకున్న వొకాబులరీని కొంచెంగా ఇంప్రూవ్ చేసుకొని ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెంబర్ 3, ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. సో ప్రాక్టీస్కి మీకు చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఒక మిర్రర్లో చూసుకొని మాట్లాడొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు, లేదనుకుంటే మీలో మీరే ఒక వీడియో రికార్డ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. సో ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇలా మీరు డైలీ కన్సిస్టెంట్గా చేస్తే ఇంగ్లీష్ మాత్రమే కాదు, చైనీస్, జపనీస్, మ్యాండరిన్ ఏదైనా నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. వీలైతే మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి.